సాయి పిరమిడ్ నిర్వాహకులు పొట్టి సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా జ్ఞాన ప్రబోధాన్ని చాటడానికి ప్రత్యేక ధ్యాన సమావేశాన్ని నిర్వహించడం అభినందనీయమని ధ్యాన గురువు గుంటూరుకు చెందిన దడిగి సుబ్బారావు తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలులోని శ్రీ శివసాయి ధ్యాన పిరమిడ్ కేంద్రంలో ధ్యాన కేంద్ర నిర్వాహకులు పొట్టి సుబ్బారావు జన్మదిన సందర్భంగా ధ్యాన సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి గుంటూరుకు చెందిన ధ్యాన గురువు దడిగి సుబ్బారావు సతీమణి విజయలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం ధ్యాన మందిరానికి విచ్చేసిన మహిళలు పురుషులకు వారు ఆత్మజ్ఞాన బోధ చేశారు. అనంతరం మాట్లాడుతూ ధ్యానం అనేది మనసును కేంద్రీకరించడం, ప్రశాంతత మరియు లోతైన విశ్రాంతి కలిగి ఉండడానికి చేసే మానసిక అభ్యసనమని తెలిపారు. నిశ్శబ్ద ప్రదేశంలో ధ్యానం చేయాలని, నిటారుగా ఉండేలా కూర్చోవాలని, ప్రధానంగా శ్వాస మీద ధ్యాస ఉంచాలని, ఆ క్షణంలో ఆలోచనలను వదిలివేయాలని, అలా ధ్యానం ఆచరించిన వారికి జ్ఞాపక శక్తి పెరుగుతోందని, ఏకాగ్రత పెరుగుతోందని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ఆత్మవిశ్వాసం పెరుగుతోందని, అదే ధ్యానం యొక్క లక్షణమని తెలిపారు. అనంతరం శివసాయి ధ్యాన పిరమిడ్ కేంద్రం నిర్వాహకులు పొట్టి సుబ్బారావు, ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన గుంటూరుకు చెందిన దడిగి సుబ్బారావు ధర్మపత్ని విజయలక్ష్మిలను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మండలంలోని మహిళలు, పురుషులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. నా పేరు దడిగి సుబ్బారావు, మా శ్రీమతి విజయలక్ష్మి. ఇద్దరము గుంటూరు నుంచి మన కొమరోలు పిరమిడ్కి విచ్చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడున్న ధ్యానులు, యోగులు బ్రహ్మాండంగా ప్రతిరోజు యోగాసనాలు చేస్తున్నారు, ధ్యానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఎంతో ముదావకం. ఆసనేన రుజం హంతి, ప్రాణాయామేన పాతకం హంతి, ప్రత్యాహారేణ మనోవికారం హంతి. శవాసనం శాంతికరం విశ్రాంతికారకం. ఆసనాలు వేస్తే మీ యొక్క రుగ్మతలన్నీ పోతాయి. ఆసనేన రుజం హంతి, ప్రాణాయామం చేస్తే లోపలున్నటువంటి మాలిన్యం మొత్తం పోతుంది. ఆసనేన రుజం హంతి, ప్రాణాయామేన పాతకం హంతి, ప్రత్యాహారేణ మనోవికారం హంతి. మరి లోపల ఉన్నట్టు మనోవికారాలన్నీ కూడా ఆ ప్రత్యాహారాన్ని పాటించినట్లయితే పోతాయని శాస్త్రం చెప్తూ ఉంది. శవాసనం శాంతికరం విశ్రాంతికారకం. మనకు ధ్యానం ఎంత శక్తినిస్తుందో నిద్ర కూడా అంతే శక్తినిస్తుంది. నిద్ర ఎంత శక్తినిస్తుందో ధ్యానం 3 రెట్ల శక్తినిస్తుంది. అందుకే ప్రతి వాళ్ళు కూడా యోగి భవ అర్జున అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. మనం కూడా అందరూ యోగులు కావాలి. ప్రతిరోజు ధ్యానం చేసి యోగిగా పరిడవిల్లి మనమెవరో తెలుసుకుని ఇక్కడ మనం చేయాల్సినటువంటి ధర్మాన్ని పాటించినట్లయితే మీరే భగవంతుడు. అందుకే పత్రిజీ గురువు గారు మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అని ప్రపంచానికి ధ్యాన పరిచయాన్ని చేసిన మహానుభావుడికి, పత్రిజీ మహారాజ్కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి ఓం నమః శివాయ.